గత ఏడాది సంక్రాంతి కానుకగా 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఆగస్టులో వచ్చిన 'బోలా శంకర్' అయితే తీవ్రంగా నిరాశ కూడా పరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తదుపరి సినిమా సోషియో ఫ్యాంటసీ మూవీకి మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో 156వ చిత్రం కావడంతో మెగా 156 గా సినిమాను పిలుస్తున్నారు. అయితే ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించేందుకైతే మూవీ టీం కూడా రెడీ అయింది. మెగాస్టార్ గారి 156 సినిమా టైటిల్ రివీల్ చేసేందుకైతే ముహూర్తం ఫిక్స్ చేశారు మూవీ టీం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 సాయంత్రం 5 గంటలకైతే మెగా 156 సినిమా టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించబోతున్నట్టు కూడా వెల్లడించారు మూవీ టీం. దీంతో పండుగ రోజున మెగా అభిమానులకైతే మంచి గిఫ్ట్ కూడా రాబోతుంది. చిరంజీవి నటిస్తున్న మెగా 156 చిత్రానికైతే విశ్వాంబర్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ బుక్ సంబంధించిన పేపర్ కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ద్వారా ఈ టైటిల్ వివరాలు బయటకొచ్చాయి. ఇదే విషయంపై రేపైతే అధికారికమైన స్పష్టత కూడా రాబోతుంది. ఇకపోతే మెగా 156 సినిమాను వచ్చేడాది 2025 సంక్రాంతికి అయితే రిలీజ్ చేయాలని కూడా మేకర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ను మెగాస్టార్ చిరంజీవి గారు ప్రారంభిస్తారని కూడా తెలుస్తుంది. సంక్రాంతి సందడి తర్వాత ఆయన సినిమా చిత్రీకరణలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మెగా 156 సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. బింబిసార మూవీ భారీ హిట్ అవ్వడంతో వశిష్ఠ చేయబోతున్న తదుపరి సినిమాపై కూడా చాలా బజ్ అయితే ఉంది. అందులోనూ మెగాస్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాయి. త్రిశూలం పంచభూతాలతో ఉన్న పోస్టర్లు అయితే మరింత ఆసక్తి కూడా పెంచేసే విధంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుమారు 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాలో త్రిష అయితే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే చాలా సార్లు రూమర్లు కూడా వచ్చాయి. అలాగే దగ్గుపాటి రానా కూడా కీలకమైన పాత్ర చేయబోతున్నట్టు టాక్ కూడా వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో మెగాస్టార్ గారి సినిమా అయితే తెరకెక్కనుంది. మానవులు, దేవతలు అలాగే పాతాళ లోకాల మధ్య ఉండే కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు రూమర్స్ కూడా వచ్చాయి. ఈ చిత్రంలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్ ఉండబోతుంది. దీంతో పాటు భారీ బడ్జెట్ కాబోతున్నట్టు కూడా సమాచారం అయితే వచ్చింది. అలాగే ఈ మూవీలో ఏకంగా 5 హీరోయిన్లు ఉండబోతున్నట్టు బజ్ కూడా వినిపిస్తుంది.